కాలనీలో దారుణం చోటు చేసుకుంది. 7 ఏళ్ల చిన్నారిని 3వ అంతస్తు బిల్డింగ్ పై నుంచి కన్న తల్లి పడేసింది. తీవ్ర గాయాల పాలైన చిన్నారిని గాంధీ హాస్పిటల్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయింది ఆ చిన్నారి. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వసంతపూర్ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. 7 ఏళ్ల చిన్నారిని 3వ అంతస్తు బిల్డింగ్ పై నుండి పడేసింది ఆ తల్లి. తీవ్ర గాయాల పాలైన చిన్నారిని గాంధీ హాస్పిటల్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయింది ఆ చిన్నారి. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వసంతపూర్ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. 7 ఏళ్ల చిన్నారిని కన్న తల్లి 3వ అంతస్తు బిల్డింగ్ పై నుంచి కిందకి తోసేసింది. తీవ్ర గాయాల పాలైన చిన్నారిని హాస్పిటల్లో చేర్పించారు. చికిత్స పొందుతూ ఆ చిన్నారి మృతి చెందింది. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, అయితే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వసంతపూర్ కాలనీలోన అయితే ఈ యొక్క దారుణం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. 7 సంవత్సరాల చిన్నారిని సిరోనితో మేరీని 3వ అంతస్తు బిల్డింగ్ పై నుండి కన్న తల్లే కిరాతకంగా 3వ అంతస్తు బిల్డింగ్ పై నుంచి తోసేసినట్టుగా కూడా స్థానికులు చెప్తున్నారు. సో అయితే ఆ బిల్డింగ్ పై నుంచి పడినటువంటి చిన్నారికి తీవ్రంగా రక్తస్రావమై గాయాలైన నేపథ్యంలో అపస్మారక స్థితికి వెళ్లడం వలన అయితే ఉటావుటిన ఆసుపత్రికి తరలించారు. ఉటావుటిన ఆసుపత్రికి తరలించిన తర్వాత వైద్యం చేస్తున్న క్రమం లోపల చిన్నారి మృతి చెందినట్టుగా తెలుస్తుంది. అయితే అక్కడ పోలీసులు అయితే సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేస్తున్నారు. అదే తల్లి ఈ యొక్క కూతుర్ని ఇంత కర్కశంగా కూతుర్ని 3వ అంతస్తు బిల్డింగ్ పై నుండి కిందికి పడేయడం పైన అయితే పూర్తి దర్యాప్తును అయితే చేస్తున్నారు. అయితే అనుకోని కారణాలు ఏవైనా ఉన్నాయా, లేదంటే కుటుంబంలో కలయికలు అయితే కలహాలు ఏవైనా ఉన్నాయా అనే కోణం లోపల కూడా దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారిని హత్య చేయడానికి గల ప్రధాన కారణాలు ఏవైతే ఉంటాయనే కోణం లోపల కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.